హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. కృష్ణాష్టమి స్పెషల్ లాగా అటుకులతో తయారు చేసిన 3 రెసిపీస్ని మనం సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకుందామండి. అది ఒకటి అటుకుల పాయసం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత అటుకులతో తయారు చేసిన లడ్డూని కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఏదైనా కూడా చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి. అలాగే అటుకులతో తయారు చేసిన సింపుల్గా 10 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకునే అటుకుల కేసరిని కూడా మనం ఈరోజు ప్రిపేర్ చేసుకుందాం. ఈ 3 రెసిపీస్ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాం. ముందుగా అటుకుల పాయసం ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక కడాయి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడెక్కగానే 1 కప్పు మందపాటి అటుకుల్ని వేసుకోవాలి. వీటిని మంచిగా శుభ్రం చేసుకొని ఈ అటుకుల్ని ఒక 5 నిమిషాల పాటు తెల్లగా అయ్యే వరకు మనం అటుకులు ఎలా ఫ్రై అయిపోయాయని తెలుసుకోవాలంటే మనకు అటుకులు అనేవి అక్కడక్కడ వైట్గా అవుతాయన్నమాట. అంతవరకు కూడా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ అటుకులన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులోకి 3 కప్పుల చిక్కటి పాలని, కాచి చల్లార్చిన పాలని వేసుకొని ఇప్పుడు అటుకులన్నీ ఉడికే వరకు ఒక 10 నిమిషాల పాటు నిదానంగా ఉడికించుకోవాలి. ఇలా అటుకులన్నీ ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగానే 1 అవర్ పాటు 4 కాజు, 1 టేబుల్ స్పూన్ బాస్మతి రైస్ని నానబెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న ప్యూరీని అటుకులు ఉడకగానే అందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది కలుపుతున్నప్పుడు మనకి ఈ అటుకుల పాయసం కన్సిస్టెన్సీ అనేది చిక్కగా తయారవుతుంది. ఇప్పుడు పాయసంలోకి 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుతున్న తర్వాత ఇప్పుడు ఇంకా దగ్గరగా అయిపోయింది కదండి. ఇలా చిక్కగా అయిపోయిన తర్వాత మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఈ అటుకుల పాయసాన్ని పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్పు బెల్లంని వేసుకోవాలి. 1 కప్పుకి 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. వేసుకొని ఇందులోకి 1/2 కప్పు వాటర్ని వేసేసి స్టవ్ మీద పెట్టుకొని బెల్లం అంతా కరిగేలాగా కరిగించుకోవాలి. ఇలా కరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు కరిగించుకుంటే మనకి బెల్లం సిరప్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు అది పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వేరొక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసేసి మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరిని సన్నగా తరిగేసి అది కూడా అందులో వేసుకోవాలి. అటుకుల పాయసంలో ఎండు కొబ్బరి వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. ఇలా వేసేసుకొని 1-2 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరిని కూడా తీసి మనం వేరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 2 టేబుల్ స్పూన్ల బాదాము, 2 టేబుల్ స్పూన్ల కాజు వేసేసి వాటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ కాజు, బాదాం, కిస్మిస్ అన్నీ కూడా కొంచెం చల్లారే వరకు పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ముందుగానే చల్లార్చుకున్న అటుకుల పాయసంలో మనం ఆల్రెడీ కాచి చల్లార్చుకున్న బెల్లం సిరప్ని వేసేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకుంటే మనకు పాయసం కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా తయారవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న కాజు, కిస్మిస్, బాదాం అన్నీ కూడా, ఎండు కొబ్బరి ఇవన్నీ కూడా అందులో వేసేసి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన అటుకుల పాయసం రెడీ అండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న అటుకుల పాయసంని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన అటుకుల పాయసం రెడీ అండి. ఈ కృష్ణాష్టమికి ఈ అటుకుల పాయసాన్ని ఒకసారి ప్రిపేర్ చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ఇప్పుడు అదేవిధంగా అటుకుల లడ్డూని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇప్పుడు లడ్డు కోసం ఒక కడాయిని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 1 కప్పు మందపాటి అటుకుల్ని వేసుకొని ఇలా లో ఫ్లేమ్లో నిదానంగా ఒక 5-10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అవ్వడం ఎలాగంటే మనం అటుకుల్ని పట్టుకొని ఒక్కసారి విరిచేసామంటే పొడి పొడిగా అయిపోవాలి. ఇప్పుడు వీటిని ఒక జార్లో వేసేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1/2 కప్పు ఎండు కొబ్బరిని ఇలా చిన్న ముక్కల్లాగా చేసేసుకొని వాటిని కూడా ఇలా లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక చిన్న జార్ని తీసుకొని మిక్సీ జార్ని అందులో ఈ కొబ్బరి అంతా కూడా షిఫ్ట్ చేసుకోవాలి. చేసుకొని అది పక్కకు పెట్టుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న అటుకుల్ని ఒక జార్లో వేసుకున్నాం కదండి. అవంతా కూడా ఇలా ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి.
చూసారా, ఇలా మీకు చూపించే విధంగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న కొబ్బరిని ఒక జార్లో వేసుకున్నాం కదండి. అదే జార్లో ఒక 4 ఇలాచి, ఒక 7-8 పిస్తా, ఒక 2 కాజుని, ఒక 5 బాదంని వేసేసుకోవాలి. మీకు నచ్చితే ఏ డ్రై ఫ్రూట్స్ అయినా కూడా వేసుకోవచ్చండి. ఇలా వేసేసిన తర్వాత ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది కూడా ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న అటుకుల పౌడర్ని వేసుకొని ఒక 1/2 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకొని ఇలా మీకు చూపించే విధంగా చేతితో నలుపుకుంటూ బాగా బెల్లం అంతా అటుకుల్లో కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదండి, కొబ్బరి డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కూడా అందులో వేసేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు ఇదంతా కూడా కలిసిపోయిన తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అలాగా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని చిన్నది అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసి 2 టేబుల్ స్పూన్ల కట్ చేసుకున్న కాజు, 2 టేబుల్ స్పూన్ల కట్ చేసుకున్న బాదం వేసేసి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని మనం ముందుగానే కలిపి పెట్టుకున్న అటుకుల పౌడర్, కొబ్బరి పౌడర్లో వేడి నెయ్యిని అందులో వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఎందుకంటే నెయ్యి కాలుతుంది కదండి. ఫస్ట్ ఒకసారి స్పూన్తో బాగా పౌడర్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా ఫ్రై చేయగానే ఎమ్మటే వేడిది అందులో వేసేస్తే మనకి లోపల ఉన్న బెల్లం అనేది మంచిగా చక్కగా కరిగిపోతుంది అన్నమాట. కరిగిపోయి మనకి లడ్డు కట్టుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇప్పుడు ఇలా చేత్తో బాగా చల్లారిన తర్వాత చేత్తో బాగా కలుపుకొని ఇప్పుడు మనకి ఎంత సైజు లడ్డూలు కావాలనుకుంటే అంత సైజు మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూసారా, చాలా సింపుల్గా అయిపోతుంది అటుకుల లడ్డు. ఇవి తింటే కూడా చాలా కమ్మగా ఉంటాయండి, చాలా హెల్దీ కూడా. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా లడ్డు ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. ఇలానే అన్ని లడ్డూలను కూడా ప్రిపేర్ చేసుకొని చక్కగా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఈ కృష్ణాష్టమికి ఈ లడ్డూని ప్రిపేర్ చేయండి. ఇప్పుడు అలానే అటుకుల కేసరిని కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుందామండి. ఇది 10 నిమిషాలలో చిటికలో అయిపోతుంది. ఎప్పుడైనా బిజీగా ఉండే వాళ్ళకి ఇలాంటి రెసిపీస్ బాగా యూజ్ అవుతాయి. ఈ అటుకుల కేసరి అయితే బాగా యూజ్ అవుతుందండి. చాలా సింపుల్గా ఈ కృష్ణాష్టమికి ఈ అటుకుల కేసరిని ప్రిపేర్ చేయండి. ఎంతో టేస్టీగా ఉంటుంది, చాలా త్వరగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక జల్లిగంటను పెట్టుకొని మందపాటి అటుకుల్ని ఇలా 2 కప్పులు అందులో వేసేసి ఒకసారి బాగా జల్లించుకోవాలి. అంటే అటుకులలో ఏదైనా నలకలు అలాగా ఉంటాయి కదండి, అలా ఒకసారి జల్లించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని నీట్గా వాష్ చేసుకొని అదే జాలీలో వేసేసుకొని మంచిగా ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని అందులోకి 1.5 కప్పుల బెల్లం వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఇలా మంచిగా మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇలా చక్కగా మరిగిపోయింది కదండి, దీన్ని తీసి పక్కకు పెట్టుకొని వేరొక కడాయి పెట్టుకొని ముందుగా మరిగించుకున్న బెల్లంని ఇలా టీనెట్ సహాయంతో వడపోసుకోవాలి. ఏదన్నా నలకలు ఉంటే వెళ్ళిపోతాయి కదండి. అలా శుభ్రంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా మరిగిపోతుంది కదా, దీనికి పాకమేం అవసరం లేదండి. ఇలా చక్కగా కరిగిపోయిన తర్వాత మనం ముందుగానే కడిగి నానబెట్టుకున్న అటుకుల్ని అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ అటుకులు బెల్లం అంతా కూడా దగ్గరగా అయ్యే వరకు బాగా కలుపుకొని మొత్తం దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం 1/2 కప్పు పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. ఇది తురిమిన పచ్చి కొబ్బరి అండి. మీకు నచ్చితే ఎండు కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి అయితే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇలా కొబ్బరిని వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇలా బాగా ఫాస్ట్గా కాకుండా నిదానంగా కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల మనకి అటుకులు అనేటివి మెత్తగా అయిపోకుండా విరిగిపోకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవడం కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని 2 టేబుల్ స్పూన్ల కాజు బాదాంని కూడా కట్ చేసి వేసుకున్న తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్ని కూడా వేసుకోవాలి. వేసేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఏ స్వీట్ చేసుకున్నా కూడా డ్రై ఫ్రూట్స్ అనేటివి కొంచెం ఎక్కువగా ఉండాలి, నెయ్యి కూడా ఎక్కువగా ఉంటేనే మనకి స్వీట్స్ ఫ్లేవర్ అనేవి చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి.
ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని అటుకుల కేసరిలో వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న అటుకుల కేసరిలో ఒక చిటికెడంతా పచ్చకర్పూరం కూడా వేసుకోవాలి. ఇది నైవేద్యంగా పెట్టడం కోసం కాబట్టి కొంచెం కర్పూరం వేసుకుంటే చాలా మంచిదండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న అటుకుల్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన 3 రకాల అటుకులతో తయారు చేసిన స్వీట్స్ మీకు నచ్చాయా? నచ్చితే ఈ కృష్ణాష్టమికి మీరు ప్రిపేర్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేకాస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.